కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. మన దగ్గర పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారండి దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని? ఇది తెలంగాణ ప్రభుత్వ విజయము, బలహీన వర్గాల విజయము, రాహుల్ గాంధీ గారి విజయము. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. చట్టం చేసినాం. ఆనాడు విమర్శించిన బీజేపీ నాయకులు దీంతో దేశ విభజన జరుగుతుంది, లేదా కులాల మధ్యలో ఘర్షణలు వస్తాయన్న నాయకులు ఇలా దాన్ని జీర్ణించుకోలేక కుడితిలో పడ్డ ఎలకలేక వాళ్ళు రకరకాలుగా దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు. దీన్ని స్వాగతించండి, ఎందుకు సహకరించండి. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం మీద ఎటువంటి సమాచార సహకారాలు అవసరమో మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కులగణన సంబంధించి మీ ప్రభుత్వం తీసుకునేదని తప్పుకొడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు చెప్తే కుడితిలో పడ్డ ఎలకలెక్క మేము చేసేటప్పుడు విమర్శించారు. ఇప్పుడు దాన్ని సమర్థించలేక, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేక వాళ్ళు ఒక ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి మొత్తం క్రెడిట్ అంతా మీకే దక్కే అవకాశం ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు జరిగింది కాబట్టి తప్పకుండా క్రెడిట్ కోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ రాహుల్ గాంధీ. బీసీ సంబంధించినటువంటి నేత, అదేవిధంగా మాజీ మంత్రి, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ఛానల్ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి కేశవరావు గారు ఉన్నారు. ఈ బీసీ కులగణన సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, కులగణన పట్ల ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడే చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కదండి, వీఆర్ ఆల్ హ్యాపీ. కులగణనతో సాగదండి, ఇది ఫస్ట్ స్టెప్. ఇది వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ది మెటీరియల్? వీ మస్ట్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ empowerment for them, reservation for them, subsidy for them, help for them. That is what exactly we are looking for. క్రెడిట్ మీకు దక్కుతుందని మీరు అంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం చాలా చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నాము, మేము ఎన్నడూ గతంలో ఎన్నడూ చేయని లేకపోతే ఈ రకంగా చేశామని చెప్పి బీజేపీ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఏమన్నారు బీజేపీ? దే హ్యావ్ టేకెన్ ఎస్టర్డే దట్ దే విల్ గో. ఇక బీజేపీ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నో, ఐ డోంట్ నో. మనకి ఒకటి ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలని, దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. దట్ ప్రైమ్ మినిస్టర్ సెడ్ ఐ విల్ గో విత్ దెమ్ అని. మావోయిస్టులతో చర్చలు అనే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. నేను పిలిచి మాట్లాడతాను, బికాజ్ అది వెరీ క్రిటికల్ ఇష్యూ. రైట్. ఏదైనా కూడా కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ మొన్న చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఏదో అది దేశానికి ఒక ప్రామాణికంగా నిలుస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపు క్రితం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా దీన్ని ప్రామాణికంగా తీసుకొని త్వరలో చేసేటువంటి బీసీ కులగణన కావచ్చు, లేదంటే జనాభా లెక్కలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆదర్శంగా ఉండబోతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వబోతుందని కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ లీడర్లు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హేమంత్, నరేంద్ర, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.